షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం శశి గారు. సో క్రిప్టో కరెన్సీలో ప్రెజెంట్ ట్రేడింగ్ లో ఏమైనా కొత్తగా వచ్చిన ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? అందులో కనుక ఇనిషియల్ గా ఎవరైనా కూడా ఇన్వెస్ట్ చేసి ఒకటి స్టార్ట్ చేయాలి అనుకుంటే ఎలా ఉంటుంది? శశి గారు, ముందుగా వీడియో స్టార్ట్ చేసే ముందు డిస్క్లైమర్ అనేది ఉంటుందండి. క్రిప్టో అంటేనే హైలీ వాలటైల్ అండ్ అన్రెగ్యులేటెడ్. ప్రాఫిట్ అయినా లాస్ అయినా రెడీగా ఉండడం వల్లే ఈ క్రిప్టో ప్రపంచంలోకి రావాలి. అండ్ మేము స్టాండర్డ్గా ఉండాలి, ప్రైస్ అప్ అండ్ డౌన్స్ అయితే మేము తట్టుకోలేమంటే ఈ ఫీల్డ్ కరెక్ట్ కాదు. ఎందుకంటే దీంట్లో అప్ అండ్ డౌన్స్ అనేది ఉంటుంది. అందుకని హైలీ వాలటైల్ అని గవర్నమెంటే డిక్లేర్ చేసింది అనమాట. ఎవరైతే రిస్క్ తీసుకునే మైండ్ సెట్ ఉందో వాళ్ళకి మాత్రమే ఈ క్రిప్టో ప్రపంచంలోకి రావాలి. అయితే ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంది అనుకోండి, దాని మీద మీమ్ ప్రాజెక్ట్స్ వస్తాయి. ఇప్పుడు మనకి ఇంటర్లింక్ అనేది చాలా పెద్ద కమ్యూనిటీ అనేది సక్సెస్ అయింది. బేబీ లింక్ అనే ప్రాజెక్టు మీమ్ ప్రాజెక్ట్ లాగా వచ్చిందనమాట. మీమ్ ప్రాజెక్ట్ అంటే పర్పస్ ఏం లేదు, జస్ట్ ఆ నేమ్ మీద పాపులర్ అయితే అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు, లేదంటే అమ్ముకుంటారు అనమాట. అయితే ఈ బేబీ లింక్ ఏం చేసిందంటే, చాలామంది నన్ను అడిగే క్వశ్చన్, సార్ మీరు ఇంటర్లింక్ ఎంత ప్రమోట్ చేశారు కదా, రేపు ఫ్యూచర్లో ట్రేడింగ్ రాకపోతే ఎలా సార్, మా టైం అంతా వేస్టే కదా అంటున్నారు. వాళ్ళందరికీ ఒక ఆల్టర్నేటివ్గా ఇప్పుడు బేబీ లింక్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మినిమం మీ దగ్గర ఇంటర్లింక్ కాయిన్స్ మైనింగ్ చేసుకుంటే దాన్ని బట్టి ఒక రివార్డ్ అనేది ఇస్తాము. అంటే ఇంకా ట్రేడింగ్లోకి రాలా, కానీ ఒక యాడ్ ఆన్ అనమాట, ఒక యూటిలిటీ లాగా అనమాట. ఒక ప్రాజెక్ట్కి ఎంత మంచి యూటిలిటీస్ ఉంటే ఆ ప్రాజెక్ట్ గ్రో అయింది. అయితే ఎప్పుడైతే ఇది అనౌన్స్ చేసిందో బేబీ లింక్, మేము ఇంటర్లింక్ మైనర్స్కి రివార్డ్స్ ఇస్తామని, కొంతమంది ఇంటర్లింక్ మైనింగ్ చేసుకునే వాళ్ళు ఇంకా ఇది ట్రేడింగ్ ఎప్పుడు వచ్చిందో, ఒకవేళ వచ్చిన వాల్యూ ఉంటుందో లేదో తెలియదు, సరే దీన్ని ట్రై చేద్దాము, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు టైం ఇవన్నీ స్పెండ్ చేస్తున్నారు. ఆ బేబీ లింక్ ప్రాజెక్ట్ నచ్చిందనమాట. బేబీ లింక్ ప్రాజెక్ట్ నచ్చి ఇప్పుడు మీరు చూడొచ్చు మేడం, ఇది లైవ్ ట్రేడింగ్లో ఉందండి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చాలా చిన్న ప్రాజెక్టు, చాలా చిన్న స్టేజ్లో ఉంది. మనం కూడా మన వాట్సాప్ కమ్యూనిటీ పీపుల్కి అక్కడ చెప్పామన్నమాట, ఈ బేబీ లింక్ ప్రాజెక్ట్ ఒకటి వస్తుంది, మీరు ఎలానో ఇంటర్లింక్ ట్రేడింగ్ వచ్చిద్దా రాదా అని డౌట్స్ పడుతున్నారు కదా, అంటే మమ్మల్ని ఎంతోమంది క్వశ్చన్స్ అడుగుతారు. వాళ్ళందరికీ ఇది మీ కాయిన్స్ని బట్టి కొంచెం వీళ్ళు రివార్డ్ ప్లాన్ చేస్తున్నారు. యాక్చువల్గా మేము ప్రాజెక్ట్కి యూటిలిటీ అనే ఏమక్కల్లా, వీళ్ళు ఎప్పుడైతే ఈ అనౌన్స్ చేశారో మేము ఇంటర్లింక్ మైనర్స్కి రివార్డ్స్ ఇస్తామని, కొంతమంది రివార్డ్స్ రిసీవ్ చేసుకున్న స్క్రీన్ షాట్లు కూడా పెడుతున్నారు అనమాట. ఈ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుందండి, ఇక్కడ ఈ టెలిగ్రామ్ గ్రూప్లో వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. అయితే ఇదే పేరు మీద దాదాపుగా ఒక చాలా బోల్డ్ అన్ని ఫేక్ కాయిన్లు ఉన్నాయి. అందుకని కాంట్రాక్ట్ అడ్రస్ చూసుకోండి అండి, బేబీ లింక్ ఈ లోగో ఇవన్నీ వెరిఫై చేసుకోండి ఒకవేళ తీసుకోవాలండి. వీళ్ళు ఏం చేస్తున్నారు, 1 మిలియన్ బేబీ లింక్ టోకెన్స్ హోల్డ్ చేసుకుంటేనే వీళ్ళు రివార్డ్స్ ఇస్తున్నారు అనమాట. ఆల్రెడీ ఇవన్నీ వైట్ పేపర్లో కూడా మెన్షన్ చేశారు వీళ్ళందరూ. ఇది బేబీ లింక్ ప్రాజెక్ట్ అండి. ఇంటర్లింక్ మైనింగ్ చేసుకునే ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగం. అయితే ఎప్పుడైతే ఇది అనౌన్స్ చేశామో ఆటోమేటిక్గా ఈ ప్రాజెక్ట్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చిందో ఏమైందంటే, ఇంటర్లింక్ వాళ్ళు కొంచెం మీ గ్లోబల్ లీడర్ దీని గురించి ప్రమోట్ చేస్తున్నారు అనే న్యూస్ వెళ్ళిందనమాట. ఇప్పుడు ఎంత కాదన్నా ఇప్పుడు నా పొజిషన్ గ్లోబల్ లీడర్ ఇంటర్లింక్లో. నేనేం ఆలోచించానంటే, అది మా ట్రేడింగ్లోకి వచ్చిన దాకా వెయిట్ చేయట్ల జనాభా. ఇది ఇండైరెక్ట్గా వాళ్ళకి ఎంతో కొంత రివార్డు వస్తే ఫైనాన్షియల్ కొంచెం హెల్ప్ఫుల్గా అయిద్దని మన ఆలోచన అనమాట. సరే ఏదైతే అదైందని కమ్యూనిటీకి ఒక ప్రాజెక్ట్ ఉంది. మేము ప్రాజెక్ట్లో ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఇలానే ఉండాలని ఏం లేవన్నమాట. నచ్చితే తీసుకుంటారు, నచ్చపోతే వదిలేస్తారు. రివార్డ్స్ వస్తే మంచిదే కదా అనే ఉద్దేశంతో మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కానీ ఎవరైతే పొజిషన్ తీసుకున్నారో వాళ్ళందరూ వాళ్ళ ఇంటర్లింక్ హోల్డింగ్స్ని బట్టి రివార్డ్స్ వస్తున్నాయి. వాళ్ళందరూ స్క్రీన్ షాట్స్ ఇవన్నీ క్లెయిమ్ చేసుకుంటున్నారు. కొంతమంది ఆ రివార్డ్స్ కూడా అమ్ముకుంటున్నారు అనమాట. సో చాలా బాగా గ్రో అవుతుంది. ఇది స్టార్టింగ్ స్టేజ్. ఇంటర్లింక్ కమ్యూనిటీ ట్రేడింగ్లోకి వచ్చి ఇంకెక్కువ సక్సెస్ అయితే నెక్స్ట్ ఆల్టర్నేటివ్గా ఉంటుంది కదండి, అప్పుడు బేబీ లింక్ అనే ప్రాజెక్ట్ కూడా చిన్న గ్రో అయింది. అయితే ఈ బేబీ లింక్ ప్రాజెక్ట్కి ఇంటర్లింక్ ప్రాజెక్ట్కి ఎటువంటి సంబంధం లేదు. ఆల్రెడీ వాళ్ళు ట్విట్టర్ అకౌంట్లో కూడా అనౌన్స్ చేశారు, బేబీ లింక్ ప్రాజెక్టు ఇండిపెండెంట్ ప్రాజెక్టు, మాకు సంబంధం లేదు, ఒకవేళ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి మీరు పోగొట్టుకున్నా అని వాళ్ళ అంటే అక్కడి నుంచి కూడా అఫీషియల్ ట్వీట్ వచ్చింది. బేబీ లింక్లో కూడా పెట్టారండి, రివార్డింగ్ హోల్డర్స్ ఫర్ హోల్డింగ్ బేబీ లింక్ టోకెన్స్, ఇంటర్లింక్ ల్యాబ్స్, USDT, BNB, పైకాయిన్, గెట్ బేబీ లింక్ టోకెన్స్ బేస్డ్ ఆన్ యువర్ హోల్డింగ్స్. ఇట్స్ ఎ ఇన్నోవేషన్. Baby link tokens developed and maintained an independent entity. There is no affiliation or partnership, endorsement, association in between Baby link tokens and Interlink Labs. అంటే ఈ విధంగా డిక్లేర్ చేస్తే వీళ్ళు ట్విట్టర్లో కానీ వెళ్ళి ముందుకెళ్ళరు. సో ఇది ఒక ఇండిపెండెంట్ ప్రాజెక్ట్లా గ్రో అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంటర్లింక్ ఎవరైతే మైనింగ్ చేసుకునే వాళ్ళకి ఈ బేబీ లింక్ కూడా రివార్డ్ పరంగా ఉపయోగపడింది. సో బెస్ట్ విషెస్ వాళ్ళందరికీ. డోంట్ మిస్ ఇవన్నీ. అంటే ప్రపంచంలో అండి రోజుకి కొన్ని వేల క్రిప్టో ప్రాజెక్ట్స్ వస్తున్నాయి.
మా కళ్ళ ముందు మేము కూడా ట్రై చేస్తూ ఉంటాం కాబట్టి ఒక 5 నిమిషాల కన్నా ప్రాజెక్ట్ నిలబడట్ల. ఒక 1000 ప్రాజెక్టులు వస్తాయి మార్కెట్లోకి, 990 ప్రాజెక్ట్స్ కొలాప్స్ అవుతున్నాయి. ఇప్పుడు ఆ 1000 ప్రాజెక్ట్స్ మనం ట్రై చేయాలంటే మన దగ్గర చాలా డబ్బులు ఉండాలి. ఏదో ఒక ప్రాజెక్ట్ మాత్రమే క్లిక్ అవుతుంది. అలాంటప్పుడు ఇది కొంచెం ట్రేడింగ్లోకి వచ్చి రివార్డ్స్ ఇచ్చుకుంటూ లైవ్లో జనరేట్ చేస్తుంది. వాటితో పోల్చుకుంటే ఇవి కొంచెం బెస్ట్. మరి ప్రైస్ అప్ అండ్ డౌన్స్ అంటే కామన్, క్రిప్టోలో ప్రైస్ అప్ అండ్ డౌన్స్ ఉంటే ఈ ఫీల్డ్ అనేది రిస్క్ ఫీల్డ్ అని ప్రపంచవ్యాప్తంగా తెలుసు. బిట్కాయిన్ కూడా స్టార్టింగ్లో స్కామ్ అన్నారు, కానీ నమ్మిన వాళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు బేబీ లింక్ అనేది ఇండిపెండెంట్ ప్రాజెక్టు, ఇంకా ఫ్యూచర్లో వీళ్ళ రివార్డ్స్ ఇవన్నీ బాగున్నాయని తెలిస్తే ఆ టైంలో ఏమన్నా ఇంటర్లింక్ వాళ్ళు బెస్ట్ విషెస్ అని చెబితే ఇంకా కమ్యూనిటీ ఇంకా ఎక్కువ పెరిగింది. ప్రస్తుతానికైతే ఇంటర్లింక్ ఎవరైతే మైనింగ్ చేసుకుంటున్నా ఈ ఫ్యూచర్లో వీళ్ళు పైకాయిన్, ఇప్పుడు ఇంటర్లింక్ అనే పేరు వాడుకుంటున్నారని ఏదో వచ్చింది కాబట్టి పైకాయిన్ హోల్డ్ చేసుకున్న రివార్డ్స్ ఇచ్చేటట్లు ఒక ప్లాన్ జరుగుతుంది అనమాట. సో ఇట్స్ లైక్ రివార్డింగ్ ప్రాజెక్ట్ అండ్ దెర్ ఇస్ నో అఫిలియేషన్ బిట్వీన్ ఇంటర్లింక్ ల్యాబ్స్ అండ్ బేబీ లింక్ అనమాట. బట్ ఇట్స్ యూస్ఫుల్ టు ద కమ్యూనిటీ, ఇట్స్ యాడింగ్ అడ్వాంటేజ్ టు ద ఇంటర్లింక్ మైనర్స్. సో అందుకనే క్రిప్టోలో ఈ ట్రై చేయడంలో తప్పు లేదు, ఉన్న వాటిలో బెస్ట్ ట్రై చేయడంలో మిస్టేక్ ఏం లేదు. ఎంతోమంది స్కీమ్స్లో పెడుతున్నారు, ROI ప్లాన్స్లో పెడుతున్నారు, స్కామ్స్లో పెడుతున్నారు, టాస్కుల రూపంలో పెడుతున్నారు. వాటితో పోల్చుకుంటే ఇప్పుడు ఈ చిన్న చిన్న ప్రాజెక్టులు కమ్యూనిటీ గ్రో అయిందనుకోండి, ఇవి కూడా చిన్న కమ్యూనిటీ గ్రో అయితే ఆటోమేటిక్ సక్సెస్ అనేది వచ్చింది. సో అందుకనే బేబీ లింక్ ప్రాజెక్ట్ కూడా ట్రై చేసే వాళ్ళు ఉంటే ట్రై చేసుకోండి, బట్ ఇంటర్లింక్ ల్యాబ్స్ అయితే ఈ ప్రాజెక్ట్ కాదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శిరీష గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.